హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ విత్ సంధ్య వ్లాగ్స్. నేను మీ సంధ్య. ఈరోజు వచ్చేసి డే 5 మినీ వ్లాగ్ అనమాట. ఫ్రైడే వచ్చేసింది. సో ముందు రోజు నైటే మొత్తం అన్ని క్లీన్ చేసి కిచెన్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నా. అండ్ సో మార్నింగ్ లేచేసి ఇల్లు అయితే ఊడ్చి మాప్ పెట్టేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను అనమాట. ఇంతలోపు చిన్నోడు కూడా లేచేసాడు. సో ఫస్ట్ అయితే మా కోసం జీరా వాటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ 2 టేబుల్ స్పూన్ జీరా వేసుకొని 1.5 గ్లాస్ అయ్యే వరకు లేదా 1 గ్లాస్ అయ్యే వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. ఇంతలోపు బాబు వచ్చాడు, వాడికి కూడా కొంచెం జీరా ఇచ్చి వాటర్ అయితే హాట్ వాటర్ అయితే తాగిపిచ్చేసాను అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఒక పక్క అయితే రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను. తొందరగా టైం కూడా ఆల్రెడీ 7:20 అయిందన్నమాట. సో అందుకని చెప్పి అండ్ అలాగే ఈరోజు లంచ్లోకి పప్పు అండ్ అలాగే బంగాళదుంప ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నా. సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే పప్పు అయితే కడిగి పెట్టుకున్నాను. అందులోనే టమాటోస్ కూడా వేసాను, టమాటో పప్పు చేద్దామని చెప్పి. అలాగే కొంచెం పసుపు వేసుకొని తగినన్ని వాటర్ అయితే వేసుకొని పప్పును అయితే పెట్టుకున్నాను అనమాట. ఇందులోపు జీరా వాటర్ అయితే మరిగిపోయాయి, బాయిల్ అయిపోయాయి అనమాట. సో అందుకని చెప్పి వాటిని స్ట్రెయిన్ చేసి అందులో లెమన్ అండ్ హనీ యాడ్ చేసుకొని తాగుతాం. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. అండ్ డైజెషన్ అయితే ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో డైలీ ఏదో ఒక వాటర్, మెంతి వాటర్ కానీ, చియా సీడ్స్ వాటర్ కానీ, లేకపోతే సోంఫ్ వాటర్ కానీ, లేకపోతే జీరా వాటర్ కానీ ఏదో ఒకటి తాగడం అయితే అలవాటు చేసుకున్నాము. సో అందుకని చెప్పి ఇలా తాగుతున్నాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పప్పు కూడా పెట్టేశాను అనమాట. రెండు కూడా విజిల్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఇంతలోపు కొంచెం వాటర్ అయితే తాగి కొంచెం రిఫ్రెష్ అవుతున్నాము. ఇంకా అలాగే పొటాటో ఫ్రై చేయడం కోసం అని చెప్పి పొటాటోస్ కూడా పీల్ తీసేసి కట్ చేసి పెట్టుకున్నా. అండ్ ఎప్పటికప్పుడు డస్ట్ అయితే తీసి పక్కన పెట్టుకుంటా, లేకపోతే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, చిన్న చిన్న ఈగలు దోమలు వాళ్తూనే ఉంటాయి నీట్గా లేకపోతే. అండ్ అలాగే ఆలు ఫ్రై కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీరా, ఆవాలు, అలాగే కరివేపాకు, మినపప్పు వేసుకొని పొటాటోస్ ముక్కలు కూడా వేసుకున్నాం అనమాట. అలాగే వేసుకొని కొంచెం కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి కొంతసేపు. అండ్ నెక్స్ట్ సాల్ట్ కూడా వేసుకొని మగ్గించుకుని లాస్ట్లో నేను ఫ్రై అంటే కొంచెం మూత తీసి లాస్ట్లో ఫ్రై చేస్తాను. అప్పుడు క్రిస్పీగా ఉంటాయి, లేదంటే ఫస్ట్ మొత్తం అంటుకుంటుంది అనమాట ఆయిల్ అంతా అయిపోయాక, అందుకని చెప్పి. అండ్ అలాగే ఒక సైడ్ పప్పుకి తాలింపు అయితే వేసుకుంటున్నాను అనమాట. జీరా, ఆవాలు అండ్ వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఇంగువ వేసుకొని పప్పు కూడా తాలింపేస్తాను. సో లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు వీడియో ఇది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్